ఎస్ సార్. ఇది మనకు ఇంట్రడక్షన్. మన కంపెనీ ఏంటిది, మన సిస్టమ్ ఏంటిది, మన టీం ఏంటిది అని చెప్పేసి మనకు అర్థమైపోయింది. కరెక్టా? ఇప్పుడు మనం ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం దీనిలో సక్సెస్ అవుతాం? చాలా మంది కొంచెం బ్రేక్ అయ్యారు, అటు ఇటు చూస్తున్నారు. చూడకండి, ఇక్కడ చూడండి. దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఈ బేసిక్ మిస్ అవుతున్నారంటే మీకు బిజినెస్ అవ్వట్లేదు. మీరు ఈ బేసిక్ కరెక్ట్గా చేస్తే మీకు ఖచ్చితంగా బిజినెస్ అవుతుంది. ఓకేనా? మీరు బేసిక్ మిస్ అయిపోతున్నారు, అది ఏంటిదని చూద్దాం. మీరు చూద్దామా? ఫైవ్ బేసిక్ స్టెప్స్ ఎవరైతే ప్రాపర్గా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతారు సార్. చాలా మంది అదే చెప్తున్నారు. ఇప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంచెం వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. ఏం చేసి ఇప్పటి వరకు చాలా మంది డైవర్ట్ అయిపోయింటారు. కొంతమంది వీడియో ఆఫ్ చేసుకుని ఉంటారు, కొంతమంది వేరే పనికి వెళ్ళి ఉంటారు, తినడానికి వెళ్ళి ఉంటారు, సైడ్ అయిపోయి ఉంటారు. ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఉంటారు ఇప్పటికే. అందుకోసం మనం ఫెయిల్ అవుతాం. కరెక్టా? అన్ని తెలుసు కదా, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి మనం ఎందుకు ఫెయిల్ అవుతాం అనేది. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఒక డ్రీమ్ పెట్టుకోండి. డ్రీమ్ అనేది మన గోల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు పక్కన కనబడుతుంది, ఒక డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకోండి. ఇప్పటి వరకు ఒకవేళ మీరు రెడీ చేసుకోకుంటే ఒక డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకోండి. మీకు కావాల్సింది ఏదైనా సరే, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఒక బోర్డ్ రెడీ చేసుకోండి. దానిలో రాసుకోండి మీకు ఏం కావాలని చెప్పేసి, విత్ డేట్తో పాటు రాసుకోండి. ఓకేనా? అలా మనకు డ్రీమ్ ఒక బోర్డు పెట్టుకున్నామంటే మనకేమైందంటే ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఓహో, నాకు ఒక టార్గెట్ ఉంది, నేను ఇది సాధించాలని చెప్పేసి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అవునా? చెప్తుంది, చాలా మంది సీనియర్ లీడర్స్ కూడా ఇది పెట్టుకోకుండా ఉంటారు. ఏం చేసి ఉంటారు? సీనియర్ లీడర్స్ కూడా ఈ బోర్డు ఇంకా పెట్టలేకుంటారు. పెట్టిండ్రా? చాలా మంది పెట్టలేకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మనం చెప్పినా కూడా అర్థం కాదు. వాళ్ళకి లక్ష్యం ఉంటే కదా పెట్టుకోవడానికి. ఒకవేళ ఉందనుకోండి ఖచ్చితంగా పెట్టుకుంటారు. అవునా? మీరు చెప్పండి, ఇది పెట్టుకుంటే మనం లక్షల కోట్లు సంపాదిస్తామంటే ఈ చిన్న చిన్న పనులు చేయొచ్చా, చేయకూడదా? ఎంత ఖర్చు అవుతుంది? ఒక డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకోవడం చాలా పెద్ద ఖర్చు అవుతుందా? అవ్వదు. ఒక డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకోండి. తర్వాత రెండో పని ఏం చేయాలంటే 300 లిస్ట్ రెడీ చేసుకోవాలి. మనకు అనేది ఒక 300 మెంబర్స్ లిస్ట్ మన మొబైల్ ఓపెన్ చేసేసి మన మొబైల్ ప్రశాంతంగా 1, 2, 3 అని చెప్పేసి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు చేయకుంటే దయచేసి ఇప్పుడైనా చేసుకోండి సార్. మీరు సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా, కొత్త వాళ్ళైనా కూడా ఈ ఈ లిస్టులోనే మన డబ్బులు ఉన్నాయి, ఈ లిస్టులోనే మనకు లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. దయచేసి ఇప్పుడైనా సరే సీరియస్ తీసుకొని రాయండి. రాస్తారా? రాసిన తర్వాత నెక్స్ట్ మన థర్డ్ పాయింట్, మనం చేయాల్సిన మూడో పని ఏంటంటే, ఎవరైతే మన లిస్ట్ రాసుకున్నామో, పేర్లు రాసుకున్నామో వాళ్ళని ప్లాన్ కోసం, వెన్యూ కోసం ఇన్విటేషన్ చేయడం సార్. పిలవడం. మీరు పేర్లు రాసుకుంటారు కదా, ఆ పేర్లు రాసుకున్న వాళ్ళని అది ఓపెన్ చేయండి. డైరీ పెన్లు రాసుంటాం కదా, అది ఓపెన్ చేసేసి డైలీ ఒక 2, 3, 5 మందినో 10 మందినో కలవడం స్టార్ట్ చేయండి, మాట్లాడడం స్టార్ట్ చేయండి. లేదా మనకు సండే వెన్యూ జరుగుతుంది, ఆ వెన్యూలు తీసుకెళ్ళి కూర్చోబెట్టేసేయండి. చాలా చిన్న పని సార్ ఇది. మీరు చెప్పడం ట్రై చేయకండి, మీరే చెప్పడం స్టార్ట్ చేస్తారు. అందుకోసం మీరు ఫెయిల్ అయిపోతారు. ఓకేనా? ఇక్కడ ఇన్విటేషన్ అనేది ఎంత క్లియర్గా చెప్పాలంటే వాళ్ళకు కొంచెం సీరియస్గా చెప్పాలి. సార్ ఇది చాలా మంచి బిజినెస్, నేను మీకు ఫోన్లో చెప్పలేను, మీరు ఖచ్చితంగా రండి, వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేయండి, అటెండ్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఇది అటెండ్ చేస్తే 100% మీ జీవితమే మారిపోతుంది. సో అంత సీరియస్గా చెప్పాలి వాళ్ళకు, అంత కాన్ఫిడెంట్గా చెప్పాలి. మనం ఏం చేస్తామంటే ఇన్విటేషన్లో చాలా పెద్ద మిస్టేక్ చేస్తాం. ఒక షేప్ షాప్ అని ఒక బిజినెస్ ఉంది, మీరు వచ్చేసి జస్ట్ ఏం లేదు, ఒక 20,000తో జాయిన్ అయిపోవాలి, మీరు లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరిని జాయిన్ చేయాలని చెప్పేసి మనం ఇన్విటేషన్లో చెప్పేస్తాం. అప్పుడు వాళ్ళు వస్తారా మీటింగ్కు? వాళ్ళు మీటింగ్కి రారు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఇన్విటేషన్లోనే వాళ్ళకు క్లియర్గా షేప్ షాప్ గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఏం చెప్పాలంటే ఓన్లీ ఇన్విటేషన్ మీన్స్ ఇన్విటేషన్ అంతే. ఓకేనా? కొంచెం వాళ్ళకి ఏం చెప్పాలంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి. మీకు ఎంత పని ఉన్నా పర్లేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం ఉంటుంది మనకు, వచ్చి వినండి, మీరు వింటే అర్థమవుతుంది. అండ్ ఇన్విటేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళకు మొత్తం ప్లాన్ గురించి చెప్పకూడదు. చెప్తే వాళ్ళకి అర్థం కాదు, సగం సగం అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? కాల్ టు అప్లైన్. ఎవరికైనా సరే మీరు ప్లాన్ చెప్పారా, జాయిన్ చేయించారా, కొత్త పర్సన్ వచ్చారంటే దయచేసి మీ అప్లైన్ దగ్గర మాట్లాడించండి, అప్లైన్ కనెక్ట్ చేయండి. గురించి పలానా వ్యక్తి, ఈ వ్యక్తి మిస్టర్ రామచంద్ర సాబ్, ఈయన వచ్చేసి ఆర్మీలో 30 ఇయర్స్ సర్వీస్ చేశారు, చాలా మంచి ప్రొఫెషనల్, సో ఈయన జాయిన్ అయిపోయారు గురించి మీరు ఒకసారి మాట్లాడాలని చెప్పేసి అప్లైన్ దగ్గర మాట్లాడించాలి. మనం ఏం చేస్తాం, జాయిన్ చేయించి దాచిపెట్టేస్తాం, సీక్రెట్స్ మెయింటైన్ చేస్తాం, ఎవరు చెప్పం మనం.
సో అలా చేయడం వల్ల మీకు చాలా లాస్ అవుతుంది ఈ బిజినెస్లో. మీ బిజినెస్ చాలా పెద్ద మిస్టేక్ ఎక్కడ చేస్తుంది, ఇక్కడే చేస్తారు. అప్లైన్ కాల్ చేయరు, అప్లైన్తో టీం గురించి డిస్కస్ చేయరు. టీం గురించి ప్రతి ఒక్కరిని ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి గురించి కూడా డిస్కస్ చేయండి, మాట్లాడండి. ఓకేనా? ఎందుకంటే మనకి తెలియని ఎన్నో విషయాలు మన అప్లైన్ తెలిసి ఉంటాయి. మనం చెప్పని ఎన్నో విషయాలు మన అప్లైన్ చెప్తారు వాళ్ళకు. సో వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. థర్డ్ పర్సన్ మాట్లాడడం వల్ల వాళ్ళకు ఒక పెద్ద నమ్మకం ఏర్పడుతుంది. అర్థమైందా ఈ పాయింట్ మీకు? Yes, Guruji. మనం రోజు మాట్లాడాలి అప్లైన్ దగ్గర. అండ్ ప్లస్ మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మాట్లాడించాలి. అండ్ టూల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రపంచంలో మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా మనకు టూల్స్ లేకుండా పని చేయలేము. ఎనీ టైప్ ఆఫ్ వర్క్ సార్. వ్యవసాయం చేయాలన్నా కూడా టూల్స్ కావాలనా? Yes, sir. Yes, Guruji. ఓకేనా? ఒక మెకానిక్ చేయాలని కూడా టూల్స్ కావాలి. ఓకేనా? Yes. కంప్యూటర్ రిపేర్ చేయాలని కూడా టూల్స్ కావాలి. మనం ఏదైనా జాబ్ చేయాలని కూడా టూల్స్ కావాలి. ఒక చిన్న ఎలక్ట్రీషియన్ కూడా టూల్స్ కావాలి. ఒక వంట చేయాలన్నా కూడా టూల్స్ కావాలి. ఏది చేయాలన్నా కూడా టూల్స్ అనేది అవసరమే. టూల్స్ లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. చేస్తామా? ఏ పని చేయలేము. ఇక్కడ చేయలేము, కూడా జై. ఏంటంటే టూల్స్ లేకుండా చాలా మంది పని చేయలేరు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ అంటారు కదా, అన్యూజింగ్ ఆఫ్ టూల్స్, మిస్యూజింగ్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేసుకోకపోవడం వల్ల మనం బిజినెస్ చేయలేము. ఇక్కడ టూల్స్ అంటే ఏంటిది? మన లైఫ్లో చూడండి, టూల్స్ అంటే ఇక్కడ ఏం లేదు సార్, చాలా సింపుల్. ఇక్కడ ఏమున్నాయి చూడండి, ప్లాన్ ఫోల్డర్ అంటే దాంట్లో మన షేప్ షాప్ గురించి, కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. టోటల్ డీటెయిల్స్, ప్లాన్ ఏంటిది, ప్రొడక్ట్స్ ఏంటిది, కంపెనీ ఏంటిది అని చెప్పేసి డీటెయిల్స్ ఉంటాయి. అదొక ప్లాన్ ఫోల్డర్ ఉంటుంది. అండ్ ప్రగతి సూత్ర అనేది దానిలో టోటల్ హిస్టరీ ఉంటుంది. ఈ బిజినెస్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఏమేం ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతాయి, ఎవరెవరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ దాంట్లో మనకు ఉంటాయి సార్. ప్రగతి సూత్రం అనే బుక్లో, ఆ బుక్ కూడా తీసుకోవాలి. అండ్ శుభారంభం అనేది మనకి డైరీ లాంటిది, దాంట్లో తీసుకొని మొత్తం దాంట్లో డీటెయిల్స్ అన్నీ రాసుకొని వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ రాసుకుంటే అది జీవితాంతం మన దగ్గర పడి ఉంటుంది సార్. ఇవన్నీ మన దగ్గర టూల్స్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే 20,000 30,000 రూపీస్ పెట్టేసి జాయిన్ అయిపోతారు ఈ బిజినెస్లో. కానీ ఈ ఒక 500 600 రూపీస్ పెట్టేసి ఈ టూల్స్ కొనుక్కోరు వాళ్ళు. అదే కదా మనకు అలవాటే కదా. బైక్ కొంటాం, ₹1,00,000 పెట్టేసి, ₹1,000 పెట్టి హెల్మెట్ కొనాం. అర్థమవుతుందా? అలా చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. కరెక్టే కదా సార్? Yes, బైక్ మన జీవితాన్ని కాపాడదు, హెల్మెట్ మన జీవితాన్ని కాపాడుతుంది. సేమ్ ఇక్కడ కూడా మీరు సేఫ్ షాప్లో జాయిన్ అవుతే మీ జీవితం మారదు, కానీ మీరు టూల్స్ తీసుకుంటే మీ జీవితం మారుతుంది. ఈరోజు ఎంత పెద్ద మాట చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? టూల్స్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సార్, చాలా పని చేస్తాయి. ఎందుకంటే మీరు వెళ్ళేసి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే మీరు జస్ట్ నోటి మాటల ద్వారా చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఇది చూపించేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరెవరి దగ్గర టూల్స్ లేవో 100% టూల్స్ తీసుకోండి. మనం లక్షలకు సంపాదించడానికి వచ్చినప్పుడు, పెద్ద సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఒక 600 రూపీస్ అనేది చాలా పెద్ద విషయం కానే కాదు. అవునా? అందుకోసం దీని ఇంపార్టెంట్ చెప్పేసి టూల్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎవరైనా ఇవ్వకపోతే ఇవ్వండి, ఎవరైనా తీసుకోపోతే మీ అప్లైన్ అడిగి మరీ తీసుకోండి. దీనికోసం ఖచ్చితంగా కావాల్సిందే. అండ్ గుడ్ మార్నింగ్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది మిస్ అవుతున్నారు. ఎందుకంటే మనం రావడం ఇంపార్టెంట్ కాదు, జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ గుడ్ మార్నింగ్ మీటింగ్లో మనం రోజు కొత్త విషయం మనం డిస్కస్ చేస్తారు, మన అప్లైన్స్ అందరూ వస్తారు, ఏదో ఒక విషయం గురించి మనకు నేర్పిస్తారు, అది నేర్చుకుంటూ ఉంటాం సార్. అందుకోసం ఎవ్రీ పర్సన్ గుడ్ మార్నింగ్ మీటింగ్ అటెండ్ చేయండి. అటెండ్ చేసిన తర్వాత ఈ రోజు నుంచి ఒక లక్ష్యం పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ చెవుల నుంచి ఈ చెవులో వినే విధంగా అంటే మీటింగ్ అవసరం లేదు మీకు. సీరియస్ తీసుకోండి, వినండి. ఏం చేయాలంటే గుడ్ మార్నింగ్ మీటింగ్లో సింపుల్గా మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక కొత్త పర్సన్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ తరపు నుంచి ఇండివిజువల్గా యువర్ సెల్ఫ్, ఎగ్జాంపుల్ సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా సరే, గుడ్ మార్నింగ్ మీటింగ్లో మీకు బిజినెస్ డెవలప్ కావాలంటే రోజు ఒక కొత్త పర్సన్ ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? ఎస్లే అన్ని ఎస్లే ఉన్నాయి, డైలీ అదే ఎస్ చెప్తారు, మళ్ళీ అదే పని చేస్తారు. ఒక్క కొత్త పర్సన్ మీరు కనెక్ట్ చేయండి సార్. అందరికి వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు కనెక్ట్ అని పాత వాళ్ళకే ఫోన్ చేస్తాం. మీరు చేయాల్సింది ఒకే ఒక పని చేసి రోజు ఒక కొత్త పర్సన్ కనెక్ట్ చేయండి. రేపు గుడ్ మార్నింగ్ మీటింగ్లో నేను ఎవరిని కనెక్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు లిస్ట్ రాసుకోండి, పేరు రాసుకోండి, వాళ్ళకి ఫోన్ చేయండి. రోజు ఒక కొత్త పర్సన్ కనెక్ట్ చేపిస్తే కూడా 1 monthకి 30 మెంబర్స్ కొత్త వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందా? ఆ ఫీలింగ్ రావట్లేదు. మీరు మీటింగ్ ఇలా వింటున్నారు, ఎప్పుడు అయిపోతుందా మీటింగ్ అన్నట్లు వింటున్నారు. ఆ ఎగ్జైట్మెంట్ కనబడతలేదే. ఎంత మంచి విషయాలు చెప్తున్నాయి ఇక్కడ, గమనించండి. మీరు మీ గుడ్ మార్నింగ్ మీటింగ్లో మీ స్ట్రెంత్ పెరగాలంటే చాలా మంచి విషయం చెప్తున్నాను నేను. రోజు ఒక కొత్త పర్సన్ మీరు కనెక్ట్ చేపిచేస్తే ఆటోమేటిక్ గుడ్ మార్నింగ్లో మీకు మనుషులు పెరుగుతారు. అర్థమవుతుందా?
అండ్ ఈ బిజినెస్ లో ఎన్నో తెలుసా రకాల గురూజీ? ఆడియోస్ వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. ఆడియోస్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో కానీ. మనకి నర్సింగ్ రేవల్ మా గురించి ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో డైలీ ఒక డైమండ్ మాట్లాడతాడు. డైలీ వాళ్ళ సక్సెస్ స్టోరీ వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా చేశారని చెప్పి చాలా మందికి తెలియదు. ఈ యూట్యూబ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి. మనం ఫాల్తుగా ఏమేమి చూసేస్తూ ఉంటాం సార్. ఈ వీడియోస్ చూడడం వల్ల, ఆడియో చూడడం వల్ల చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి దాంట్లో. చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ చాలా విధాలుగా మాట్లాడేసి మనకి ఎన్నో విధాలుగా నేర్పించేస్తారు. సో ఇవన్నీ చూడాలి. చూడాలా వద్దా? Yes, Yes. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు టూల్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారా? yes, టూల్స్ కూడా స్టార్ట్ చేస్తారా? yes, Yes. గుడ్ మార్నింగ్ మీటింగ్ లో మీరు కనెక్ట్ అవ్వండి. అదే చెప్తున్నాను మళ్ళీ, మీకు ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని కనెక్ట్ అవ్వమని చెప్తున్నారా, వాళ్ళు డైమండ్ అవుతారు. మీరు ఎవరినైనా ఫోన్ చేసి మీరు పిలుస్తున్నారంటే మీరు డైమండ్ అవుతారు. అర్థమవుతుందా? మీరు ఫోన్ చేసే దాంట్లో ఉన్నారా, మీకు ఎవరైనా ఫోన్ చేసినా మీరు గమనించుకోండి. అండ్ గుడ్ మార్నింగ్ మీటింగ్లో రోజు కొత్త పర్సన్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆడియోస్ వీడియో చాలా ఉన్నాయి. రోజు పడుకునే ముందు ఒక ఆడియో వీడియో వినండి. సేఫ్ షాప్ గురించి వినండి, ఫాల్తు వినకండి. ఈ మధ్యన అందరికి ఒక ట్రెండ్ అయిపోయింది, ఆ యూట్యూబర్స్ వినడం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి అందరు సీనియర్ లీడర్ జిదేశన్ వస్తారు, నో యూట్యూబర్స్. yes, Guruji. ఆడు ఏదో అక్కడిక్కడ 4 వినేసి వస్తాడు, 4 మాటలు డైలాగ్ చెప్పేస్తాడు, బ్రేక్ అయిపోతారు. అవన్నీ ఎవ్వరు అవసరం లేదు. మన డైమండ్స్ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. డైమండ్స్ వీడియోస్ పెట్టండి, డైమండ్స్ వీడియోస్ గురించి చెప్పించండి. ఓకేనా? Yes, Guruji. సరే, ఇక్కడ చూడండి, మనం సింపుల్గా చేయాల్సింది ఈ బిజినెస్లో ఎంత ఈజీగా మనం 4 సంవత్సరాల్లో ఎంత సంపాదించుకోవచ్చు అని ఇక్కడ చూడండి సార్. కొంచెం ఇప్పుడైనా నిద్ర లేచి చూడండి ఒకసారి. అందరు కొంచెం ఇట్లా కూర్చోండి. అప్పటికే టైర్డ్ అయిపోయింది, చాలా మంది నిద్రపోతున్నారు అబ్బా ఇప్పటికే. మొహం కడుక్కోండి, కొంతమంది ఎవరు నిద్రపోతున్నారు కదా సార్. లేదు గురుజీ. ఎవరెవరు నిద్రపోతున్నారు వాళ్ళకి మొహం కడుక్కో అంటున్నాను. సరే. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా ఫస్ట్ ఇయర్ మనం ఎగ్జామ్స్ సార్ 2025 ఇప్పుడు, అవునా? Yes, Guruji. 2025లో అందరు ఎస్ చెప్పండి. ఇప్పుడు Yes. 2025 Yes, Guruji. ఎస్ సార్. 2025లో మనం ఏం చేయాలంటే ఎంత లిస్ట్ రాసుకోవాలి? 100 మెంబర్స్ రాయాలి. 100 మెంబర్స్ లిస్ట్ రాసుకొని 100 మెంబర్స్ మన ప్లాన్ చెప్పినాం అంటే ఎంతమంది జాయిన్ అవుతారు? 10 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఆ 10 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ 10 మెంబర్స్ కూడా మళ్ళీ 100 మంది లిస్ట్ రాపిస్తున్నామా? Yes, Guruji. అరే ఈ పని చేపిస్తున్నా లేదంటే ఏమన్నారు, మాట్లాడరు, ఉన్నారా మీటింగ్ లో? Yes, Guruji. మీరు ఎవరైతే మనం 100 మెంబర్స్ లిస్ట్ రాసుకొని ఇండివిజువల్ గా 100 మెంబర్స్ ప్లాన్ చెప్తే ఖచ్చితంగా 10 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఎస్ ఆర్ నో? Yes, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ 10 మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ 10 మెంబర్స్ కు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు ఖచ్చితంగా మళ్ళీ ఒకరొకరి దగ్గర 100 మంది లిస్ట్ రాపిస్తున్నామా? Yes, Guruji. లేదు. రాపిచ్చేస్తానంటే ఎంతమంది లిస్ట్ అవుతుంది? మళ్ళీ 1000 మెంబర్స్ లిస్ట్ అవుతుంది. Guruji. 1000 మెంబర్స్ మళ్ళీ మన ప్లాన్ జరిగిందంటే టోటల్ ఎంతమంది జాయిన్ అవుతారు? 100 మెంబర్స్ జాయిన్ అవుతారు. కరెక్టా? Yes. Yes, మళ్ళీ ఈ 100 మెంబర్స్ కు 3వ సంవత్సరం వాళ్ళకు కూడా ప్రాపర్ గా ఒకరొకరి దగ్గర 100 మంది లిస్ట్ రాపిచ్చేస్తే అప్పుడు మన లిస్టు మన ప్లాన్స్ 10,000 ప్లాన్స్ అయిపోతాయి. 10,000 ప్లాన్స్ అయిపోయిందంటే 1000 మంది జాయిన్ అయిపోతారు. అర్థమవుతుందా? Yes. సో 1000 మంది జాయిన్ అయిపోయారు. మళ్ళీ 4వ సంవత్సరం ఆ 1000 మందికి ఒకరొకరికి 100 లిస్ట్ రాపిచ్చేసి ఆ 100 మంది లిస్ట్ రాపించిన తర్వాత వాళ్ళకు 1,00,000 మంది అయిపోతారు. ఈ 1,00,000 మందికి ప్లాన్ చెప్పినామంటే 10,000 మంది జాయిన్ అయిపోతారు. అర్థమవుతుందా? Yes, Guruji. అరే ఎక్కడ అర్థమవుతుంది? అందరు తల ఊపుతున్నారు, అందరు మైండ్లలో ఏం పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, మన జస్ట్ 1,00,000 మందికి మీరు ప్లాన్స్ జరిగినాయి అంటే మీరు ఖచ్చితంగా డైమండ్ అయిపోతారు. మీరు డైమండ్ అవ్వాలంటే మీ కింద ఎన్ని ప్లాన్స్ జరగాలి? 1,00,000. 1,00,000 లిస్ట్ అవ్వాలి. 1,00,000 మెంబర్స్ కి ప్లాన్ చెప్పాలి. సో ఇండియాలో 1,00,000 మెంబర్స్ ఉన్నారా లేరా? ఉన్నారన్నప్పుడు ఈ 1,00,000 మెంబర్స్ మీరు ఒక్కరు ప్లాన్ చెప్పమంటున్నామా? 10,000 మంది కలిసి 1,000 మంది కలిసి 100 మంది చెప్పండి అంటున్నాం, 1,00,000 మంది చెప్పండి అంటున్నాం. సో ఈ చిన్న లాజిక్ మీరు మిస్ అయిపోతున్నారు. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి మీరు బిజినెస్ లాస్ అవుతున్నారు. 10,000 మంది ప్లాన్ చెప్పినామంటే దాదాపు మన బిజినెస్ లో 1 crore రూపీస్ సంపాదించుకుంటాం. 1,00,000 మంది దగ్గర మాట్లాడితే 1 కోటి రూపాయలు సంపాదించుకుంటాం అంటే ఇది ఎక్కడన్నా ఉందా? ఇంత చిన్న బిజినెస్ సార్ ఇది. ఎంత గట్టిగా చేయాలి, ఎంత సీరియస్గా చేయాలి, అర్థమవుతుందా మీకు? Yes. 1,00,000 మెంబర్స్ దగ్గర మనం మాట్లాడేసి 1,00,000 మెంబర్స్ లిస్ట్ రాపిచ్చేసి ప్లాన్ చెప్పేస్తే 10,000 మంది జాయిన్ అవుతారు, డైమండ్ అయిపోతారు. అండ్ 1 crore ఇన్కమ్ వస్తుంది 4 సంవత్సరాలకు. ఆ 4 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ మీకు ఎవ్రీ ఇయర్ 2 crores ఇన్కమ్ వస్తుంది. కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి, చెవులు ఓపెన్ చేసుకొని వినండి.
సో ఈ ప్రాసెస్ మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా చెక్ చేయండి ఒకసారి. చేస్తున్నారా? ఓ గురుజీ. చేయట్లేదు. మరి ఎక్కడ బిజినెస్ అవుతుంది? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక్క పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. మీరందరూ ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. అతను 100 మంది లిస్ట్ రాపించేసేయండి. ఈ నెలలోనే ఆ 100 మంది ప్లాన్ కంప్లీట్ చేయించేయండి. అతని టార్గెట్ అయిపోతుంది. మళ్ళీ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా ప్రాపర్గా కూర్చోబెట్టేసి వాళ్ళకు కూడా లిస్ట్ రాపించండి. మళ్ళీ వాళ్ళకి ప్లాన్ చెప్పించండి. ఆటోమేటిక్గా బిజినెస్ అనేది మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మనం చేయక మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం తప్ప వేరే ఎక్కడి నుంచి చెప్పండి సార్. ఎంత ఈజీ సార్. 1,00,000 మంది దగ్గర మాట్లాడితే ₹1,00,00,000 వస్తాయంటే మీరు ఆలోచించండి ఒక మనిషికి ఎన్ని డబ్బులు వస్తున్నట్లు. ఇది చేయొచ్చా చేయలేమా? చేద్దామా? Yes. చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ చూడండి మన బిజినెస్ లో సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్. సో వాట్, సమ్వన్ ఈజ్ వెయిటింగ్, స్టార్ట్ వర్క్. సో కొంతమంది వస్తారు, కొంతమంది రారు. సో మీరు ఏం టెన్షన్ పడద్దు, ఆలోచించవద్దు. సో ఎవరో ఒకరు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఎలా అయితే వచ్చామో, మనం ఎలా అయితే పని చేస్తున్నామో ఆ విధంగానే ఈ బిజినెస్లోకి మనుషులు వస్తారు. సో కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనం సీరియస్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా మనం డైమండ్ అవుతాం. ఇది ఒక మీకు ఏమంటారు, ఇది ఒక ప్రిన్సిపల్, ఇది ఒక సూత్రం. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ బిజినెస్లో ఈరోజు చెప్తున్నాను, ఇది మర్చిపోవద్దు. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. కొంతమంది ఏమనుకుంటారు, నో అనే వరకు మనమే భయపడిపోతాం. అర్థమవుతుందా? అలా భయపడకుండా ఉండండి. 100% ఎస్ నో అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? మనం చూడండి, మన కంపెనీ ఇంతకుముందు లేకుండా లేటెస్ట్గా ర్యాంక్ ఇన్కమ్ అని తీసుకొచ్చింది. ఈ ర్యాంక్ కోసం మీరు ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన పని లేదు సార్. ఎక్స్ట్రాగా ఏం చేయరు. మీరు ఏదైతే మన కంపెనీ చెప్పింది అదే పని చేస్తూ ఉంటాము. ఆ పని చేసిన ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. మనకు 26 లక్షల రూపాయలు వస్తుంది. ఎంఐ రెడ్డి సార్, కరెక్టా? Yes, గురుజీ. ఎంత వస్తుంది? 26 లక్షలు గురుజీ. 26 లక్షలు వస్తుంది. అందుకోసం ఏం చెప్తున్నానంటే మీరు టోటల్ కొంచెం సీరియస్ తీసుకోండి. కొంచెం సీరియస్ తీసుకొని ఇది ఆలోచించండి ఒకసారి. 26 lakhs. సో మీరు ఆలోచించండి డైమండ్ అయ్యే వరకు. అంటే ఈ బిజినెస్లో మనం ఎన్ని సంవత్సరాలు డైమండ్ అయ్యవచ్చు? ఒకవేళ మీరు స్లోగా చేస్తే కూడా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? 5 years అనుకుందాం. 5 yearsలో మీరు డైమండ్ అంటే కూడా ఇక్కడ 26 లక్షలు ప్లస్ మనకు వచ్చేసి బోనస్ ఇన్కమ్ ఒక 3 lakhs అనుకుంటే దాదాపు 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు అంటే 5 సంవత్సరాలకు మీకు ఇన్కమ్ ఎంత అవుతుంది? 1 monthకి ఇన్కమ్ కౌంటింగ్ చేసుకోండి. 2 లక్షల రూపాయలు ఒక నెలకు ఇన్కమ్ అవుతుంది. ఎంత అవుతుంది? 2 లక్షల రూపాయలు. మనకి ఎక్కడ దొరుకుతాయి సార్? 2 ఆలోచించండి. లక్షల రూపాయలు. ఇది కాకుండా మనకు పేరు ఇన్కమ్ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ కలుపుకుంటే ఇంత పెద్ద ఇన్కమ్ మీకు ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందా? మీరు వేరే పనులు ఎక్కడైనా వెతకండి సార్. అర్థమవుతుందా? కొంతమంది నేను చెప్పేది ఊరికే Yes, వింటున్నారు. గురుజీ. ఇంత డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు బయట ఎక్కడైనా ఉందా? లేదు గురుజీ. లేదు గురుజీ. ఇది కూడా ఒక పనిగా తీసుకోండి. బయట మనం చేసేది కూడా ఒక పని, ఇది కూడా పని. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఏం జరుగుతుంది? టార్గెట్ వచ్చేసింది సార్. టార్గెట్ వచ్చేసింది. చూడండి, అందరూ ఈసారి టార్గెట్ గెలవచ్చు. టార్గెట్ గెలవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఇన్కమ్ తీసుకోవచ్చు. టార్గెట్ వలన మీరు డబ్బులు సంపాదించుకోవడం కాకుండా ఫారెన్ ట్రిప్స్ కూడా ఫ్రీగా వెళ్ళి రావచ్చు. అండ్ మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ టీం తయారైపోతుంది. ఏమవుతుంది? గురుజీ. సార్ అర్థమవుతుందా? Yes, గురుజీ. Yes, గురుజీ. ఎస్ సార్. సో ఈ టార్గెట్ గెలవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే కొంచెం సీరియస్గా తీసుకొని టార్గెట్ గెలుద్దాం సార్. ఎన్నో టార్గెట్లు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మనం ఏం చేస్తుంటే మిస్టేక్ చేస్తున్నాం. జస్ట్ 12 మెంబర్స్ చేస్తే మనకు వచ్చేసి చక్ర అయిపోతుంది. అండ్ జస్ట్ మనకు చూడండి 15 చేసానంటే మనకు వచ్చేసి గోల్డ్ కాయిన్ అవుతుంది. అండ్ తర్వాత 25 చేసానంటే మనకు వచ్చేసి థాయిలాండ్ టార్గెట్ అయిపోతుంది ఫ్రెషర్ లెవెల్లో ఉండే వాళ్ళకి. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం చిన్న చూద్దాం. కొంచెం అందరూ నిద్రలేసి చూడండి. ఇక్కడ చూడండి సార్. Yes, గురుజీ. ఫ్రెషర్ లెవెల్లో వాళ్ళు వచ్చేసి ఒకవేళ చక్ర టార్గెట్ గెలిచినంటే 27,000 రూపీస్ సంపాదించుకుంటారు సార్. ఓకేనా? ఒకవేళ మీరు గోల్డ్ కాయిన్ తెలిసి 32,000 రూపీస్, మీరు ఒకవేళ థాయిలాండ్ టార్గెట్ విన్ అయ్యారంటే మీకు దాదాపు ఎంత సంపాదించుకుంటారంటే ఇక్కడ చూడండి 91,000 రూపీస్ సార్. ఎంత సంపాదించుకుంటారు? 91,000. రూపాయలు. ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ లీడర్ సార్. ఎగ్జాంపుల్ ఇక్కడ వీరాంజనేయులు సార్ ఉన్నాడు. వీరాంజనేయులు సార్ ఏం చేశారంటే ఈసారి ఈ 3 monthలో టార్గెట్ గెలిచాడు. టార్గెట్ గెలిస్తే అతనికి ఇన్కమ్ ఎంత వస్తుంది? థాయిలాండ్ టార్గెట్ గెలిస్తే 91,000. ఎంత వస్తుంది? 91,000. ఇప్పుడు ఒకవేళ ఆయన టార్గెట్ గెలవడంతో పాటు లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని టార్గెట్ గెలిపించాడు. ఇప్పుడు ఎంత వస్తుంది అతనికి ఇన్కమ్? డబుల్ అయిపోతుంది కదా. డబుల్ అయింది. 2 lakhs వస్తుంది. కరెక్టా? Yes, ఒకవేళ ఇది ఆలోచించండి, మన కింద 10 members గెలిస్తే దగ్గర 9 లక్షల పైన వచ్చేస్తుంది గురుజీ. 10 లక్షలు వస్తుంది సార్. కరెక్టా? Yes, గురుజీ. సో ఇప్పుడు చెప్పండి, మీరు టార్గెట్ గెలిచిన 1,00,000 రూపాయలు వస్తుంది.
అప్పుడు కూడా మనకు 3 నెలలకు అనుకుంటే ఒక నెలకు 30,000 ఇన్కమ్ అయిపోతుంది. ఒకవేళ మీ కింద లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు గెలిచినంటే మీకు 2 లక్షలు వస్తుంది. మీ కింద ఒకవేళ 10 మంది గెలిపిస్తారంటే మీకు ఎంత వస్తుంది? 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇంత పెద్ద ఆప్షన్ మీకు ఎక్కడైనా ఉందా సార్? చెప్పండి, అర్థం కాదు నాకు. ఇంత పెద్ద అవకాశం ఉందా? ఇది సీరియస్గా ఆలోచించండి ఒకసారి. ఎందుకు చేయకూడదు? ఇది ఒక పనే కదా. బయట మీరందరూ మేము చాలా బిజీ బిజీ అంటున్నారు కదా, దేనికోసం బిజీ? ఇన్కమ్ కోసమే కదా బిజీ, పని కోసమే కదా బిజీ. సో చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు ఒక మంచి మాట చెప్తాను, దీన్ని అబ్జర్వ్ చేయండి అందరు. కొంచెం చెవులు తెరుచుకొని ఓపెన్ చేసుకొని చూడండి. ఆ డీలా ఫేస్లో వేసుకోకండి, ఎగ్జైట్మెంట్ ఫేస్ లేదు మీ అందరి. ఏమైనా సార్ కొంచెం ఇట్లా కూర్చోండి సార్, ముందు కూర్చోండి, ముందు కూర్చోండి ఇట్లా గురుజీ. కూర్చోండి. ముందు కూర్చోండి. కొంచెం ఎగ్జైట్మెంట్ ఫేస్ ఆ కనబడతలేదు. ఒక వీరాంజనేయ సార్ మాత్రం ఎగ్జైట్మెంట్ ఫేస్ ఉందబ్బా. ఓకేనా? సో ఎలా Yes, ఉండాలంటే Guruji. ఒకసారి గమనించండి. బయట చాలా మంది బిజీ అయిపోతున్నారు. దేనికి బిజీ అయిపోతున్నారు అంటే చూడండి, వీళ్ళు 15,000 రూపాయలు 20,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఇంత బిజీ అయిపోతున్నారు అంటే వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు సంపాదించుకోవడానికి టైం లేదు. ఎక్కడ బిజీ అవుతున్నారు వాళ్ళు? 15,000 20,000 రూపీస్ సంపాదించుకోవడానికి ఎంత బిజీ అయిపోతున్నారంటే వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు సంపాదించుకునే టైం లేదు. అవునా కదా? Yes. ఇక్కడ చూడండి, మనకు కావాలంటే ఇక్కడ చూడండి 90,000 సంపాదించుకోవచ్చు, 2 లక్షలు సంపాదించుకోవచ్చు, 10 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు ఈ 3 నెలల లోపల. మీరు చెప్పండి సార్, బయట ఈ ఆప్షన్ ఉందా? మీరు ఏ పని చేయండి, డే నైట్ చేయండి, 3-4 పనులు చేయండి. కూరగాయలు అమ్మండి, జాబ్ చేయండి, ఆటో నడపండి, ఇన్ని పనులు ఒకటేసారి కలిపి కూడా చేయండి. ఉందా? అవకాశం ఉందా? దాంతో పాటు ఒకసారి గమనించండి, మీ ఫ్యామిలీలో ఎంతమంది సార్ ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు? ఎప్పుడైనా వెళ్ళారా ఎక్కడికన్నా? ఎక్కడైనా అసలు జీవితం అంటే ఏంటి తెలుసుకున్నారా? ఆ ఫ్లైట్ వెళ్ళేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్, 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్, అవన్నీ ఏంటో తెలుసా మనకు? అరే మన లైఫ్ అలానే అయిపోయింది, మన ఫాదర్ లైఫ్ అలానే అయిపోయింది, మన తాత లైఫ్ అలానే అయిపోతుంది. మన పిల్లల లైఫ్ కూడా అలానే ఉండాలా? చేంజ్ అవ్వాలా వద్దా? కంపెనీ చూడండి డబ్బులు ఇస్తుంది, డబ్బులతో పాటు మనకు వచ్చేసి ఫారెన్ ట్రిప్ కూడా ఇస్తుంది. అంటే ఎంత పెద్ద లైఫ్ సార్. దీన్ని మిస్ అవ్వాలనా? దీన్ని సాధించాలనా? చేయాలి గురుజీ, సాధించాలి గురుజీ. చూడండి ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు. వీళ్ళందరూ ఎలా ఉంది? చాలా ఫీలింగ్లో ఉన్నారు కదా ఈ ఫొటోస్ అందరూ.